మొదట ఆజ్ఞ ఏంటమ్మా? వాట్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్? ఆజ్ఞలో మొదట ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ స్టేట్మెంట్ దేవుడు మోషే ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. దేవుళ్ళు అనే వాళ్ళు అనేకులు ఉంటారు, దేవతలని పిలబడేవారు అనేకులు ఉంటారు. ఎవరైనా ఒక పేరు కలిగిన వాళ్ళు కుమార సత్యవేదం అంటే వైఫ్ ఆఫ్ ప్రసాద్ గారు అంటే ఒక ఆమె ఉంటది. సత్యవేదం అనేవాళ్ళు అనేక మంది ఉండొచ్చు. ఒకవేళ కుమార అని ఇంటి పేరు కలిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు, సేమ్ పేరు కూడా ఉండొచ్చు, సేమ్ ఇంటి పేరు ఉండొచ్చు, సేమ్ పేరు ఉండొచ్చు, కానీ భర్త విషయంలో వేరుంటది. అర్థమైందా? ఆవిడ పేరు కుమార సత్యవేదం అనండి, మరి ఆయన పేరేంటి అంటే ఆయన గారి పేరు అది కాదులేండి అంట. కాబట్టి సత్యవేదం అంటే ఫలానా సత్యవేదం అంటే నేనే అని చెప్పగలుగుతారు. డూప్లికేటెడ్ నేనే అని చెప్పలేడు. నలుగురిలోని నన్ను జాషువా నిహార్ ఎవరండి అని అడిగితే ఏం చెప్తాను? నేనే. ఒకవేళ ఎవడన్నా వచ్చి నేనే అని అన్నాడు అనుకోండి, నిరూపించుకోలేడు. నిరూపణ ఎలా జరుగుతుంది? ఒక వ్యక్తి ఫలానా వ్యక్తి అని ఎలా రుజువుతుంది అంటే అతనికి ఉండే ఐడెంటిఫికేషన్ బట్టి, అతని గుర్తులను బట్టి, లక్షణాలను బట్టి. అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు ప్రతి వ్యక్తిని ఎలా సృష్టించాడు? ఒక కనుగుడ్డు ఇంకోటికి ఒకలా ఉండదు. 100 కోట్ల జనం ఉన్నప్పటికీ ఒకటి హస్తరేఖలు, ఒకటి కన్ను. అందుకే మనకి ఆధార్ కార్డులో ఏం చేస్తారు? ఏలు ముద్ర వేస్తారు. ఒకడు వేలు ముద్ర, ఒకడు వేస్తారు. చూడండి దేవుని యొక్క సృష్టి. అలాగే ఆయన అక్కడే చెప్పాడు, ప్రపంచంలో ఎవడో చెప్పలేకపోయాడు. అలాగా దేవతలు అనేవాళ్ళు, దేవుళ్ళు అనేవాళ్ళు అనేక మంది వచ్చినప్పటికీ నేనే అని చెప్పిన వారు, నేనే దేవుడను, నేను తప్ప ఎవరూ లేరని డిక్లేర్ చేయగలిగిన సాహసం గాని దమ్ము ఎవరికుంటది? నిజమైన దేవునికే ఉంటది. అందరూ ఏమన్నారు? నేను కూడా అన్నారు. నేను కూడా కాదు, ఇక్కడ నేనే. కాబట్టి ఇది మనుషులు ఏం చేయట్లేదు, గ్రహించట్లేదు. డూప్లికేట్ ని ఒరిజినల్ అని అనుకుంటున్నారు. వీళ్ళకి ఏం తెలియదు అంటే జనాలకి చాలా సింపుల్. దేవుడు అనే ఒక పదం కలిగిన ఆ నామం వినపడుతున్నప్పుడు నెంబర్ 1 ఇట్ షుడ్ బి హోలీ. అది ఏమై ఉండాలా? దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి. అందుకే వాక్యంలో ఏమన్నాడో తెలుసా? ఐఎమ్ హోలీ. నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? మీరు పరిశుద్ధులై ఉండాల. అపవిత్రతకు ఎక్కడా కూడా, శరీర సంబంధమైన పనులకు ఎక్కడా కూడా తావుండని వాడే దేవుడు. ఇది జనులు గ్రహించలేని ఒక మాయలో పడిపోయారంతే. ఈ రోజు నీ నా మాటలు వింటున్నా, నీవు నీ మాయలోంచి బయటికి వచ్చుదువుగాక. ఏ మాయ అయితే నిన్ను నిజమైన దేవుడి నుంచి, నిజమైన వెలుగులోనికి రాకుండా ఆపుతుందో
అది ఈ రోజున పటాపంచలయ్యి నిజమైన వెలుగు నీ మీద ప్రసరించునుగా. అదే నా భారము, బాధ, ఆవేదన. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నేను తప్ప నో వన్ ఇస్ దేర్. నిహార్ ఒక్కడే, యాషువా నిహార్ ఒక్కడే ఉంటాడు, ఇంకోటి ఉండడు. ఉంటాడు డూప్లికేట్ అంతే. ఇది నీకు అర్థం అవ్వాలి అంతే. ఎలా కొలుస్తారండి దేవుడు? నేనే అని అన్నాడు. అది ఎవడన్నా అన్నాడు అనుకో, వాక్యం ఎవరేమని తెలుసా, అనేక మంది ఆయన నేరస్థాపన చేశారని ట్రై చేశారు, కానీ ఎవ్వరు కూడా దాన్ని ఏం చేయలేకపోయారు. ప్రూవ్, నిందలు అనేక మంది వేస్తారు, ప్రూవ్ చేయగలిగి ఉండాల. నా మీద వేశారు నింద 2018లో, భయంకరమైన నింద వేశారు. టీవీలో అన్నిటిలోనే వచ్చింది. బట్ ఇట్ వాజ్ నాట్ ప్రూవ్డ్ బికాజ్ ఇట్ వాజ్ నాట్ ఫ్యాక్ట్. అది సత్యం కాదు కాబట్టి నిరూపణ అవ్వలేదు. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి సింపుల్ సూత్రం ఏంటంటే, ముఖ్యంగా దేవునికి శరీర క్రియలు ఉండవు. మానవులకు మాత్రమే శరీర సంబంధమైన అనుబంధాలు ఉంటాయి. మొట్టమొదటి నీవు గ్రహించుకోవలసింది ఏంటంటే, ఒకవేళ దేవుడే నర అవతారిగా వచ్చాడు, ఆయన నరవతారిగా భూమి మీదకి వచ్చాడని చెప్పబడే ఏ దేవుడైనా సరే, దేవుడు అనేవాడు వాడికి, దేవుడు అనబడేవాడికి ఉండే ఒక లక్షణం ఏంటో తెలుసా? ఆయన బ్రహ్మచారి అయి ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. వివాహ వ్యవస్థ ఉండదు. మానవులకు తప్ప ఆత్మస్వరూపి అయిన ఆయన స్వయాన శరీర స్వరూపము కలిగి భూమి మీదకు వచ్చినప్పుడు కూడా he will maintain the same pattern. ఆయన దేవుడు అనబడే లక్షణాలు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా కనపడాలా. పెళ్లిళ్ళు, పెటాకులు, వ్యభిచారము, వ్యామోహము, కామ వికార చేష్టలు కలిగిన వాడు దేవుడు అని అనిపించుకోడనే జ్ఞానము మానవులకు కలుగునుగాక. ఈ రోజున అనేక మంది వాస్తవాన్ని తెలుసుకొని ఏం చేస్తున్నారు? యేసయ్యను వెంబడించడం మొదలు పెడతారు. వై ద పీపుల్ ఆర్ కమింగ్ టు ద లార్డ్? ఎందుకు దేవునికి దగ్గరికి వస్తున్నారు? వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. ఎవడు ఫోర్స్ చేస్తే రాలేరు, రారు కూడా. ఇది బుద్ధిహీనమైన మాట, అబద్ధపు మాట. బలవంతంగా ఎవడని మనము మార్చలేము. ఇదంతా ఏంటంటే మనుష్యులు కల్పించిన మాటలు, సాతాను ప్రేరేపించి కల్పింపబడిన మాటలు. ఇది మనం గ్రహించుకోవాలా. ఆయన ఒక్కడే అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు. ఎందుకు అన్నాడంటే ఆయనలో పరిశుద్ధత ఉంది. ఆయన కాబట్టే దేవుడు. మిగతా దేవుళ్ళు అనబడేవాళ్ళు, దేవతలు అనబడేవాళ్ళు అలాగ అనలేకపోయారు. చూపించండి మనకి నేనే అని. ఎవరు ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవాళ్ళు అన్నట్టుగా లేదు. అనేక మంది రావచ్చు గాని ఆయనకి సాటి రానేరారు. ఆయనకు సాటి ఎవ్వరు కూడా రాలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దేవునికి ఉండే లక్షణం ఏంటంటే, వివాహము అన్నది మొట్టమొదటిగా మనుష్యులు గ్రహించవలసింది ఏంటంటే, శరీర సంబంధమైన క్రియలు దేవునికి ఉండవు. ఈ వాస్తవాన్ని నువ్వు గ్రహించాల. ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీర ఆకారముగా వచ్చినప్పుడు అతను మనుషులతో కామ వికారపు చేష్టలు చేసుకునే, శరీర సంబంధమైన క్రియలు చేసుకునేవాడు దేవుడు కాదు. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి నీవు కూడా ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలుగుతావు. శరీర సంబంధమైన విషయాలు భక్తిలో ఉండవు. ఇది ఫస్ట్ మీరు గ్రహించుకోవాలా. అందుకే ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఆ స్థానాన్ని పొందుకోలేదు. యేసుప్రభు పొందుకున్న స్థానాన్ని ఎవరు పొందుకోలేదు. యేసుప్రభు ఉన్నాడని ఉనికి ఎలా చెప్తావు? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం, ఇది ఒక్క మాట చాలు. మరి ఎవరిది దేవుళ్ళు అనబడే వాళ్ళు ఎవరిది కూడా
ఇది జరగలా. దీన్ని బట్టి కూడా గ్రహించుకోవాలా. నాలో పాపమున్నదని ఎవడో పాపపు ఆలోచన గాని, కామపు ఆలోచన గాని, మోహపు ఆలోచన గాని ఎక్కడ యేసయ్యలో కనపడవు. పరిశుద్ధుడైన మూర్ఖజనం చాలా మంది చాలా రకాల పుకార్లు పుట్టించినప్పటికీ అవి వాస్తవాలు కాదని నిరూపితమైన హిస్టరీ ఏం చెప్తుంది? యేసే దేవుడని, ఆయన ద్వారానే తప్ప మోక్షం ఎందుకు? పవిత్రత పరిశుద్ధత ఒక వ్యక్తికి లేకుండా స్వర్గానికి వెళ్ళలేడు. కాబట్టి ఆయన ద్వారానే తప్ప మనకేం లేదు, మోక్ష మార్గము లేదని నిరూపితమైంది. అనేక మంది భక్తులు, అనేక మంది అన్యజాతి వారు, దేవుణ్ణి నెరగని వారు తెలుసుకొని ఈ రోజున కొన్ని వేల లక్షల మంది సాక్ష్యాలు యూట్యూబ్ ఇప్పేవంటే చాలు. అయ్యో నేను భయంకరమైన గుడ్డి భక్తిలో ఉన్నాను, చాలా భయంకరమైన గుడ్డి భక్తిలో ఉన్నాను, చీకటిలో నేను ఉండి భక్తి అనుకున్నాను. ఈ రోజున దేవుడు కృప చేత నన్ను దర్శించి ఆ భయంకరమైన గుడ్డితనంలోంచి, మాయా స్వరూపంలోంచి మేము బయటకు వచ్చామని అనేక మంది సాక్ష్యము ఇస్తున్నారు. ఒక విషయం చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు వాళ్ళకి అది అర్థం అవట్లేదో నాకు అర్థం అవట్లేదు. దేవుడు అనేవాడు ఒక ప్రాంతానికి చెందినవాడై ఉండడనే గ్రహింపు మానవుల్లో ఎందుకు రావట్లేదో నాకు అర్థం అవట్లేదు. ఒక దేశానికి ఒక ప్రాంతానికి చెందినవాడు దేవుడై ఉండడం. దేవుడు అనేవాడు ప్రపంచానికి తెలియజేయబడతాడు. ప్రపంచము అంతా కూడా ఆయన శక్తిని, ఆయన ఉనికిని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటారు ప్రపంచంలో. అందుకే ఆయన యొక్క జ్ఞానమే ప్రపంచం అంతా ఏమవుతుంది, ప్రచురింపబడుతుంది. విద్య మానవులకు దేవుడి నుంచి ఇవ్వబడింది, అది చరిత్రది. విద్య మన భారతదేశంలో విద్య ఎవరు నేర్పారు? దేవుని భారం కలిగిన మిషనరీలు వచ్చినప్పుడే ఈ రోజున విద్య నేర్చుకున్నారు వీళ్ళు. అంతకుముందు విద్య లేదు. బట్ట కట్టుకోవడం తెలియని స్థితి మన చరిత్ర. అది కాదని ఎవరు అనలేరు. వైద్యము ఇచ్చింది వాళ్లే. దేవుని భారం కలిగిన వాళ్ళు వచ్చి మన దేశంలోకి విద్య నేర్పించారు. ఒక 50-60 సంవత్సరాల క్రితము. ఇప్పుడు ఇండియాలో ఉన్న స్కూల్స్ కానీ, కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ లేవు. అందరూ మిషనరీలు వచ్చి ఉచిత విద్య నేర్పించారు. ఒక 50-60 సంవత్సరాల క్రితము మిషన్ స్కూల్సే ఉండేవి ఇండియాలో. ఇంకే స్కూలు ఉండేది కాదు. విద్య ఎవరు నేర్పించారు వీళ్ళకి? ఈ రోజున దేవుని బిడ్డలను దేవుని దూషించడానికి కూడా కావలసిన విద్యను కూడా నేర్పించింది కూడా దేవుని బిడ్డలే. దేవుడే ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. దేవుడు జ్ఞానవంతుడు అని ఎలా తెలుస్తుంది? యేసయ్యే దేవుడు, యేసయ్యే జ్ఞానవంతుడు అని ఎలా తెలుస్తుంది అంటే, కనిపెట్టినవన్నీ వాళ్ళే కనిపెట్టారు కదా. జ్ఞానము కలిగిన నేను అని చెప్పుకున్న ఏ దేవత, ఏ దేవుడు కూడా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఏమీ కనిపెట్టినట్టుగా మనం కనపడదు. ఇశ్రాయేలు దేశం వెళ్తే అన్ని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు అన్ని కనుగొన్నారు. అగ్రికల్చరల్ లో, వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించింది దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు. ఇది నిరూపించబడింది. జ్ఞానం ఎక్కడుందో మనుషులు ఈ రోజునైనా గ్రహించాలి కదా. గుడ్డితనంలోంచి, ఆ మాయ స్వరూపంలోంచి వాస్తవంలోకి రావాలన్నదే మా తపన, దేవుని యొక్క తపన. వెలుగుని తెలుసుకోవాలన్నదే దేవుని యొక్క తపన. వ్యవసాయ రంగంలో డ్రిప్ ఇరిగేషన్ పెట్టింది వాళ్లే. ఈ ఎడారిలో వాళ్ళు పంటలు పండించారు. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉంది. ప్రతి వాళ్ళు వాళ్ళ వైపే చూస్తున్నారు. బిందు సేద్యం ఈ రోజున ఇండియాకి పరిచయం చేసింది
దేవుని బిడ్డలే. జ్ఞానం ఎవరిలో ఉందో ఈ పాటికి మనం గ్రహించగలిగి ఉండాలా. ఒక విమానాన్ని కనిపెట్టింది ఎవరో నువ్వు గ్రహించగలిగి ఉండాలా. ఎక్కడ జ్ఞానం ఉందో నువ్వు గ్రహించగలగాల. అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఇంగ్లాండ్ ఉంది. ఈ క్రిస్టియన్ దేశాలే ఎందుకు అభివృద్ధి చెందాయో ఈ పాటికి నీకు అర్థం అవ్వాలా. ఎందుకు పరిగెడతావు నువ్వు అక్కడికి? నీ జ్ఞానమే గొప్పదైనప్పుడు, నువ్వు వెంబడించేదే సరైన రైట్ జ్ఞానం అయినప్పుడు, మరి ఈ యొక్క దేవుని కలిగిన అక్కడికి ఎందుకు నువ్వు పరిగెడతావు? దీన్ని బట్టి నువ్వు చెప్పేది వాస్తవం కాదని తెలిసిపోతాయి. గుడ్డు ఒక దగ్గర అన్నట, మేత ఇంకో దగ్గర అంట. కాబట్టి జ్ఞానము నాయందే ఉన్నది అని ఆయన చెప్పిన మాట నెరవేర్చబడింది. హల్లెలూయా. చూడండి, కనిపెట్టి ఒకసారి ప్రతిదాన్ని కొట్టండి. ఒక యూదుడో దేవుణ్ణి ఎరిగిన వాడో కనిపెట్టిందని క్లియర్ గా చరిత్ర చెప్తుంది. మన అనుదిన రోజుల్లో మనం గ్రహించుకుంటున్నాం. ఒక ఆపరేషన్ చేయాలంటే ఎక్కడ పోతారు ఇలా? మన భక్తి ఎలా ఉంటదంటే పేకల మీదకి వచ్చినప్పుడు కనపడద్ది వీళ్ళ రంగు. ప్రభులు మాత్రమే చెప్తారు, కానీ వాస్తవం వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెడతారు? దేవుని కాళ్ళ దగ్గరికే పరిగెడతారు. వీళ్ళకి సమస్య వస్తే ఎక్కడ పరిగెడతారో తెలిసి ఇన్ని కబుర్లు చెప్పిన వీళ్ళు, ఈ మూర్ఖపు జనము యేసయ్య పాదాల చెంతకే పరిగెడతారు. అంటే యేసయ్య బిడ్డలు చేసే ఆ సహాయానికే పరిగెడతారు. చూడండి, హార్ట్ కంప్లైంట్ వచ్చింది, ఎన్ని కబుర్లు చేసి ఎన్ని కార్యాలు చేసి వ్యక్తి ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవరి దగ్గర పరిగెడతాడు? అమెరికాలో డాక్టర్ జాన్ గారు అని హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడండి. ఎవరి పాదాల దగ్గర పరిగెడతారు వీళ్ళు? యేసయ్య బిడ్డల దగ్గరికే, అంటే దేవుని పాదాల దగ్గరికే. అయినా దేవుడు ఏం చేస్తాడని చేర్చుకుంటాడు. హల్లెలూయా. జ్ఞానం నాయందే ఉంటే ఏమవ్వాలా? నీ యందే జ్ఞానం ఉంది, ఈయనే జ్ఞానవంతుడైన దేవుడు, వీళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళు, ఐశ్వర్యం ఇచ్చేవాళ్ళు. అంటే ప్రపంచం అంతా వీళ్ళ ద్వారానే ఏమవ్వాలి? ఐశ్వర్యవంతులుగా. ప్రపంచంలో ధనవంతులు ఎవరో తెలుసా? ఇది నిరూపితమైపోయింది. ఇశ్రాయేలీలే, యూదులే అత్యున్నతమైన స్థానం. ఎవరిళ్ళు? యూదులు. స్వయాన అబ్రహాం సంతానం. అబ్రహాం ఎవరో? దేవుణ్ణి నమ్మకంగా వెంబడించిన ఒక గొప్ప ప్రవక్త, భక్తుడు. ఇదంతా చరిత్ర నిరూపితమైంది. ఈ రోజున ఈ నా మాటలు వింటే నీవు నిన్ను బాధ పెట్టాలని కాదు, ఏదో మాటలు కావి, వాస్తవాన్ని తెలుసుకోవాలనే ఒకే ఉద్దేశంతోనే చెప్పబడే మాటలు. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటారు. నీవు జ్ఞానం ఎక్కడుంది? ఈ రోజున క్యాలెండర్ ఎక్కడండి స్టార్ట్ అయింది? క్యాలెండర్ ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా చాలా మందికి తెలియదు. యేసు ప్రభు పుట్టుక నుంచే, ఆయన పుట్టుక నుంచే క్యాలెండర్ స్టార్ట్ అయింది. ఈరోజు 2025 ఫిబ్రవరి 28వ తారీఖు. అంటే 2025 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన రోజుగా పరిగణింపబడింది. ఈ క్యాలెండరే ప్రపంచం అంతా చెల్లుబాటు. అబ్బెబ్బెబ్బే, నేను ఈ క్యాలెండర్ ఫాలో అవనంటే నువ్వు అవుట్డేటెడ్ అయిపోతావు. నువ్వు ఎందుకు పనికిరావు. నేను రైట్, నా బంధమే, నేను చేసేదే రైట్ అండి నువ్వు అనుకుంటే లోకంలో నువ్వు చెల్లవు. నీ సొంత క్యాలెండర్ పెట్టుకుని నీ సొంత క్యాలెండర్ మీద కానీ ఒక చెక్ ఇచ్చావనుకో, అది రూపాయికి చెల్లదు. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా యేసు నామములో ఈ భూమి మీద జరుగుతుందని
మనుషులు గ్రహించుకోవాలి. జరుగుతూ ఉంది. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతున్న కార్యం అదే. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము చరిత్రలోనే ఆయన నామము నిలిచిపోయింది. చదువుకునే వాళ్ళు కూడా, చదువుకునే ప్రపంచంలో చదువుకునే ప్రతి వారు కూడా ఈ మాటని ఒప్పుకొని తీరాలి. నువ్వేదో తీసేసినంత మాత్రాన, నువ్వు పాఠ పుస్తకాల్లోంచి ఇవన్నీ తీసేసినంత మాత్రాన అది వాస్తవం అవాస్తవం అయిపోదంతే. ఏదో ఒక అజ్ఞానాన్ని మనుషుల మీద రుద్దడానికి తప్ప, ఏదో మన సొంత అభిప్రాయాలని మనుషుల మీద రుద్దడానికి తప్ప జ్ఞానం కలిగినట్టుగా ఎక్కడ మనకు కనబడదు. హల్లెలూయా. రోమియోలు రాసిన పత్రిక చదువుతుంటే ఒక మాట నన్ను చాలా ఆకర్షించింది. ఏంటో తెలుసా? చాలా మంది భక్తి చేస్తున్నారట. చాలా మంది దేవుని యందు ఏముందట చూడండి. ఆ మాట మనం చదువుకొని ముగించుకున్నాం. రోమియోలు రాసిన పత్రిక, ఐ థింక్ ఇట్స్ 10. హల్లెలూయా. 10వ అధ్యాయంలో, రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 2వ వచనం నుంచి అవుతున్నాను చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చునను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. హల్లెలూయా. ఏమి లేదట భక్తిలో, జ్ఞానం కనబడతలేదంట. భక్తి చేస్తున్నాం అంటే అందులో ఏం కనపడాలి? అది జ్ఞానయుక్తంగా ఉండాలి నీ భక్తి. గుడ్డితనంగా, మూర్ఖంగా, మూఢనమ్మకాలతో ఉండేది భక్తి అనరు. భక్తి అనేది ఎలా ఉండాలో పౌలు ఈ 10 అధ్యాయాల్లో చెప్తున్నాడు. మీరు ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. నేను ఆశ్చర్యపోయిన మొక్క చదివేటప్పుడు. భక్తి అనేది ఎలా ఉండాలట? జ్ఞానానుసారమైనదిగా ఉండాలి. నేను 3-4 రోజుల క్రితమే పోస్ట్ పెట్టాను, మీరు గ్రహించారు లేదు నాకు తెలియదు. కానీ అంటే ఏదన్నా పోస్ట్ పెడితే దాని మీద మీరు ఏం చేయగలిగి ఉండాలా, ఏంటి దీని యొక్క అర్థం అని దాని గురించి మనం ఆలోచించాలా. భక్తి ఎలా ఉండాలట? చాలా మంది ప్రపంచంలో భక్తి చేస్తున్నారు, కానీ అందులో ఏం కనపడదు మనకి? అది సరిగ్గా ఉందా లేదా? జ్ఞానయుక్తంగా ఉందా? జ్ఞానంతో ఉందా చేసే భక్తి? మూర్ఖంగా ఉందా? చూడండి, జ్ఞానం కనపడదు వాళ్ళు చేసే భక్తిలో. మూర్ఖంగా మూఢనమ్మకాలు మాత్రమే కనబడతాయి. కాబట్టి భక్తి అనేది ఏం కలిగి ఉండాలి? జ్ఞానానుసారముగా, జ్ఞానాన్ని అనుసరించి. జ్ఞానం అంటే ఏంటి? ఏది సరి అయినదో నిరూపితమైన యొక్క దానిని నువ్వేం చేయాలా? అంతేగాని ఏయో మాటలు వినేసి, కథలు వినేసి, కథలే నిజాలని అనుకోకూడదు. ఆ వాస్తవంలోకి రావాలా, గ్రహింపులోకి నువ్వు రావాలా, ఆ మాయలోంచి నువ్వు బయటికి రావాలా, వాస్తవాన్ని గ్రహించాలా. నేను చేసే భక్తి జ్ఞానయుక్తంగా ఉందా లేదా, మూర్ఖంగా ఉందా, మూఢనమ్మకంతో ఉందా, అజ్ఞానంతో ఉందా అని మనం గ్రహించగలిగి ఉన్నాం. నేను ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ నష్టం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మరణాలు సంభవించవు. దేవుని సన్నిధి ఎక్కడుంటే దేవుని నామాన్ని, నిజమైన దేవుని నామాన్ని ఎక్కడైనా ఎవరైనా గ్యాదర్ అయ్యి దేవుణ్ణి కొలుస్తా ఉన్నప్పుడు అక్కడ 2 విషయాలు జరగవు. ఒకటేటో తెలుసా? గొడవలు జరగవు, గలిబీలు ఉండదు, గలాటా ఉండదు, చూడ్డానికి అసహించుకునేలాగా అక్కడ పరిస్థితులు ఉండవు. నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది. ముఖ్యమైనది ఏంటంటే అక్కడ కాపుదల ఉంటది. ప్రాణ నష్టము దేవుని సన్నిధిలో ఉండదు. ఇది ప్రతి మానవుడు గ్రహించుకోవాలి, ప్రత్యేకంగా మన దేశంలో గ్రహించుకోవాలి. ఒక భయంకరమైన జ్ఞానము లేని భక్తిలో మనుషులు ఉంటున్నారన్న సంగతి గ్రహించుకోవాలా. జ్ఞానం అన్నది
ఎక్కడుంటే అక్కడ డెవలప్మెంట్ ఉంటది. జ్ఞానము లేని దగ్గర మూర్ఖత్వం ఏలుబడి చేస్తుంది. మనం చూస్తుంటే మన దేశంలో మూర్ఖపు ఆత్మ భయంకరంగా ఏలుబడి చేస్తుంది. దైవము కాని వాటిని వెంట మనుషులు వెళ్తున్నారు. ఈ రోజున ఈ నా మాటలు వింటున్న నీవు నీ హృదయములు దేవుడు తెరుచునుగాక, నిజమైన వెలుగు మీ మీద ప్రసరించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.